కొత్తగా సంగీతాన్ని నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థులకు గొప్ప సంగీత విద్వాంసుడు ప్రాథమిక పాఠాలు చెప్పడనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే సరిగమలు నేర్పాలంటే సంగీతంలో అంతటి మహావిద్వాంసుడు మీ అట్టడుగు స్థాయికి దిగి రావాల్సి ఉంటుంది. అయితే మనం ఏ స్థాయిలో ఉన్నా భగవంతుడు అక్కడికి వస్తాడు. నిన్ను వెనక్కి తీసుకువెళ్ళడానికి నేను చివరికి నరకానికైనా దిగి వస్తాను. నీవు హిమాలయ పర్వతం మీద అంత ఎత్తులో ఉన్నా నిన్ను తీసుకురావడానికి అక్కడికి కూడా నేను వస్తాను. నేను ప్రతి చోటా ఉన్నాను. కాబట్టి నన్ను పిలవద్దు. పిలిస్తే వచ్చిపోయేవాడిని కాను నేను. నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉన్నాను. వచ్చిపోతూ ఉండేవాడివి నువ్వే. కాబట్టి ఈ వచ్చిపోవడాన్ని మానుకో అని భగవంతుడు అంటాడు. మనం ఎక్కడి నుండో దేనినో తీసుకురాం. నీవు ఎప్పుడూ ఎక్కడ ఉన్నా శాశ్వతమైనది, నిత్య సత్యమైనది, అనంతమైనది అక్కడ ఉండాలి. అది ఈ జన్మైనా గత జన్మైనా మరుజన్మైనా తేడా ఏమీ లేదు. నేను అక్కడ ఉన్నప్పుడు అది అక్కడ లేదు అంటే అది ఎంతమాత్రము అది కానట్లే. కానీ నాకు కావలసినప్పుడు భగవంతుడు అక్కడ లేడు అని ఎవరైనా అంటే అతనికి భగవంతుడే లేడు. ఎందుకంటే భగవంతుడు శాశ్వతుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తివంతుడు కాబట్టి. ఆయనను చూడలేని గుడ్డివాడిని నేనే. కేవలం శారీరక స్పృహ మాత్రమే ఉండే నా శరీరం అనే మట్టికుండలో ఉన్నది నేనే.